శశికళ గోల్డెన్ బే రిసార్ట్ కు చేరుకున్నారు. రిసార్ట్ లో క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలతో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. గవర్నర్ వ్యవహార శైలి, అనుసరించాల్సిన వ్యూహాలపై మంతనాలు సాగిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మోహన్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. మోహన్, చెప్పండి. ఇలా ఇప్పుడే శశికళ గోల్డెన్ బే రిసార్ట్ కు బయలుదేరడం జరిగింది. ఆమె 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఎప్పటికప్పుడు గోల్డెన్ బే రిసార్ట్ అన్నటువంటి ఎమ్మెల్యేలతో టచ్ లో ఉండడం జరుగుతుంది. నిన్న ఎమ్మెల్యేలతో మాట్లాడినటువంటి సుమారు 2 గంటల పైగా మాట్లాడినటువంటి శశికళ వాళ్ళందరినీ కూడా బ్రెయిన్ వాష్ చేసే పరిస్థితి కలిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక ఒత్తిడికి లోనే ఎవరైనా వెళ్లాల్సినటువంటి అవకాశం వస్తుందేమో అన్నటువంటి ఆలోచనతో ముందస్తుగా ఆమె ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నిన్న జరిగినటువంటి పరిణామాల్లో ఇప్పటికే గవర్నర్ హెచ్చరిక చేసినటువంటి శశికళ తనదైనటువంటి శైలిలో ముందుకెళ్తోంది. ఈ రేపటిలోప కానీ ఒకవేళ గవర్నర్ బల నిరూపణకు అవకాశం ఇవ్వకపోయినట్లయితే వేరే విధమైనటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. పరేడ్ నిర్వహించడం ఢిల్లీలో చేయాలన్నటువంటి యోచన కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. అదే సమయంలో గవర్నర్ తో కలిసినటువంటి బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి రేపటి లోపల ఒక క్లారిటీగా ఒక పిక్చర్ రాకపోతే రిట్ పిటిషన్ దాఖలు చేస్తారని కూడా హెచ్చరికలు జారీ చేయడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు రేపటి లోపల ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం అయితే వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి. తమిళనాడులో దాదాపుగా 9వ రోజు జరుగుతుంది. ఇది 9వ రోజు ఈ నాటకీయ పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి, కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఎవరికి వారు ఎత్తుగడలు వేస్తున్నప్పటికీ శశికళ వర్గానికి ప్రతిసారి కూడా ఏదో ఒక రకం రూపంలో దెబ్బ తగులుతూనే వస్తుంది. దీన్ని అధిగమించడం కోసం శశికళ అనేక రూపాల్లో ప్రయత్నాలు చేస్తున్నా విఘాతం కలుగుతూనే వస్తుంది. ఇప్పటికే దాదాపు 10 మంది ఎంపీలు శశికళ గూటి నుంచి పన్నీర్సెల్వం గూటికి చేరడం, ఎంపీలు కూడా 6 నుంచి 8 మంది వరకు శశికళ గూటి నుంచి అక్కడికి చేరిపోవడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏదో జరుగుతోంది, వెనక నుంచి ఏదో ఒక రహస్యమైనటువంటి శక్తి నడిపిస్తోంది ఈ రాజకీయాలను అన్నటువంటి భావన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రహస్యమైనటువంటి శక్తి బీజేపీ అన్నది బహిరంగంగా విమర్శలు వస్తున్నాయి తమిళనాడులో. సో ఇట్లాంటి పరిస్థితుల్లో చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయంతో శశికళ వర్గం ఉంది. రేపటికి ఒక క్లారిటీ వస్తుంది, లేకపోతే కోర్టును ఆశ్రయించడం కానీ లేకపోతే రాష్ట్రపతి వద్దకు ఈ విషయాన్ని చేర్చడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కోర్టుకు సంబంధించి ఏటుగా అంటే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రేపు ఒక స్పష్టమైనటువంటి తీర్పు వెల్లడించినటువంటి నేపథ్యంలో ఏది ఏమైనా కానీ రేపటికైతే ఒక క్లారిటీ వస్తుందన్నటువంటి విశ్వాసంతో ఉన్నటువంటి శశికళ తనకు మద్దతు తెలుపుతూ తన శిబిరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో మాత్రం సఫలీకృతం అవుతున్నారు. ఎప్పటికప్పుడు తన శిబిరంలో ఉన్నటువంటి వారితో టచ్ లో ఉన్నారు. ఆమె ఈ రోజు మరొకసారి 2 గంటల పాటు ఎమ్మెల్యేలతో టచ్ లో ఉండే అవకాశం కనిపిస్తుంది. షీలా. రైట్. థాంక్యూ మోహన్.